ఇలా మొత్తం అంతా ఇలాగా పెట్టేయండి. ఇది తందూరిలా ఉంటది, ప్లస్ మసాలా అంతా ఉండడం వల్ల కొంచెం గ్రేవీ కూడా వస్తుంది అనమాట. కొంచెం కష్టమే ఇది, మనం ఫ్రై చేసుకోవాలి. ఇది నార్మల్ డిపార్ట్మెంటల్ స్టోర్ లో దొరికేస్తాయండి. అదే దీన్ని ఇలాగే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇలా మసాలా అంతా పూసేసాను కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఆ తర్వాత అయినా మీరు కావాలంటే బేక్ చేసుకోవచ్చు, అంటే కుక్ చేసుకోవచ్చు స్టవ్ మీద. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా? నేను ఇవాళ అరిటాకు చికెన్ చేద్దాం అనుకుంటున్నానండి. సో అరిటాకు చికెను ఈ రెండు కొనాలి కదా, అందుకని చెప్పేసి మార్కెట్కి అయితే వెళ్తూ ఉన్నాం ఇప్పుడు. సో మార్కెట్కి వెళ్ళి అరిటాకు చికెన్ ఇవన్నీ తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అవి ఎలా చేయాలో చూపిస్తాను. అంతకంటే ముందు నా ఛానల్ని మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ బాడీ కావాలా? ఈ జాయింట్ కావాలి, ఈ లెగ్ పీస్ జాయింట్ కావాలి. అదే పడిపోతాం కిలో కొట్టే ఎగ్స్ కూడా తీసేసుకుంటారు. ఇంక ఇక్కడేమో చికెన్ కూడా తీసేసుకున్నాము, ఇంకా అరిటాకులు తీసుకున్నాము. అరిటాకులు అయితే అస్సలు ఎక్కడ దొరకట్లేదండి, చాలా ఇబ్బంది అయింది తీసుకోవడానికి. ఎలాగోలా తీసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరుతూ ఉన్నాము. ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు అది ఎలా చేయాలో చూపిస్తాను. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఇంకా ఏంటంటే మనం బయటకి ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్ళినప్పుడు సరదాగా చేసుకోవాలి అనిపించినప్పుడు చేసుకోవచ్చు అనమాట ఈ చికెన్ అనేది. దీనికి కళాయిలు ఏమీ అవసరం లేదు, ఒక్క సిల్వర్ ఫాయిల్ ఉంటే సరిపోతుంది. సో ఇంక ఇప్పుడైతే దీన్ని ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే నేను చికెన్ తేగానే మొత్తం అంతా కూడా కడిగేసి సాల్ట్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. చికెన్ని ఇలా చేయడం వల్ల, అంటే చికెనే కాదు, మటన్ అయినా ఫిష్ అయినా చికెన్ అయినా ఏదైనా సరే తెచ్చిన వెంటనే నీట్గా కడిగేసి సాల్ట్ వేసి ఫ్రిడ్జ్లో కనుక కనీసం ఒక 1 అవర్ అయినా సరే ఉంచితే ఆ చికెన్ అనేది, అంటే ఏదైతే ఆ మీట్ ఉందో అది చాలా సాఫ్ట్ అయిపోద్ది అనమాట. మనం వండేటప్పుడు రుచిగా ఉంటుంది, త్వరగా కూడా ఉడికిపోతుంది. ఇక్కడైతే నేను కడిగేసి సాల్ట్ వేసేసి ఇలాగా కలిపేస్తున్నాను. కలిపేసి ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. హాయ్ అండి, అరిటాకు చికెన్ చేస్తానని చెప్పాను కదా. సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామా. ముందుగా అయితే దీనికి కావాల్సినవన్నీ కూడా ఈ ప్లేట్ లో పెట్టేశాను. అంటే చూడండి, కారము, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేతి, ఇంకా కొంచెం టేస్టింగ్ సాల్ట్, అలాగే కొంచెం పెరుగు. ఇంకా మెయిన్ గా కావాల్సింది వచ్చేసి అరిటాకులు అండి. చూస్తున్నారు కదా, ఈ అరిటాకులు తేవడం కోసం ఎంత తిప్పలు పడ్డామంటే అది చూడండి అసలు ఎలా ఉన్నాయో ఈ అరిటాకులు కూడా. అసలు వాడిపోయి ఉన్నాయి మొత్తం అంతా, ఇలాగా చెరిగిపోయి. అయినా పర్లేదు, మనం పూజ చేయట్లేదు కాబట్టి, జస్ట్ వంటకే కాబట్టి ఇలా ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడైతే ఫస్ట్ చికెన్ ని నేను సాల్ట్ వేసేసి బాగా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్ లో. అయితే చికెనే కాదండి, చికెన్ అయినా మటన్ ఫిష్ ఏదైనా సరే మసాలాలు అన్ని వేయకపోయినా పర్లేదు, ఒక్క సాల్ట్ వేసేసి కనీసం ఒక 1 అవర్ అయినా సరే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే మనం వండేసరికి చాలా సాఫ్ట్ అయిపోద్ది అనమాట. ఈ మాంసం ఏదైతే ఉందో మీట్ అంతా చాలా సాఫ్ట్ అయిపోద్ది, త్వరగా ఉడికిపోతుంది. ఇంక ఇక్కడైతే నేను సాల్ట్ ఒక్కటే వేసాను, ఇంకేం వేయలేదు. ఇప్పుడు దీన్ని ఎలా కలపాలో చూద్దాము, ఎలా ప్యాక్ చేయాలో చూద్దాం. ఇవన్నీ జస్ట్ అన్ని కలిపి పెట్టేయడమేనండి. నిమ్మకాయ మాత్రం లాస్ట్ లో తినేటప్పుడు వేసుకుంటే బాగుంటది. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు. పసుపు వేయలేదు, ఒక నిమిషం. ఇది కారం, పసుపు కూడా వేయాలి కొంచెం. ఇంకా ఇక్కడ వచ్చేసి టేస్టింగ్ సాల్ట్, అలాగే కొంచెం కసూరి మేతి. ఇంకా నేను సాల్ట్ ఆల్రెడీ వేసేసాను, అయినా సరే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేస్తాను. పసుపు మర్చిపోయాను, కొంచెం పసుపు. ఏ కూరకైనా సరే మంచి కలర్ రావాలంటే ఖచ్చితంగా పసుపు వేయాలి.
పసుపే కదా, కారం వేస్తే సరిపోద్ది, రెడ్ కలర్ వచ్చేస్తుంది కదా అని అనుకుంటారు. కానీ కాదండి, మంచి రెడ్ కలర్ లో కర్రీ అనేది బాగా కలర్ఫుల్ గా రావాలి అంటే ఖచ్చితంగా పసుపు వేయాలి. ఒకవేళ మనం ఫుడ్ కలర్ వేసినా సరే పసుపు అయితే వేయాలి. అలాగే సాల్ట్ ఆల్రెడీ వేసేసాను, అయినా కొంచెం ఇంకా మీకు కావాలి అనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోండి. అంటే కొంచెం తందూరిలా ఉంటది కాబట్టి కొంచెం ఆ కలర్ అనేది రెడ్ గా ఉంటే బాగుంటది. ఎక్కువ వేయట్లేదు, చాలా కొంచెం వేసాను. ఇంక ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసి కలిపేయడమే. ప్రాసెస్ అనేది చాలా ఈజీ. ఇంకా ఇక్కడ పెరుగు కూడా వేసేసాను. ఈ కప్పు పెరుగు అయితే సరిపోతుందండి. బాగా కలిపేసి ఆకులో బాగా చుట్టి మనం బేక్ చేసుకుంటే, అంటే ఫ్రై కాదు, బేక్ చేసుకుంటే చాలా బాగుంటది. అరిటాకులో ఇది వరకు నేను ఫిష్ చేశాను, చికెన్ చేయలేదు. ఫిష్ అయితే చేశాను. ఒకసారి ఇప్పుడు చికెన్ కూడా చేస్తే ఎలా ఉంటుందా అని చెప్పేసి చేస్తాను అనమాట. ఫిష్ అయితే త్వరగా ఉడికిపోతుందండి, ఒక 10 నిమిషాల్లో ఉడికిపోతుంది. చికెన్ నాకు తెలిసి కొంచెం టైం పడుతుందేమో, ఎందుకంటే కొంచెం ముక్కలు లావుగా ఉన్నాయి కదా, కొంచెం టైం పట్టొచ్చు. యాక్చువల్గా ఇవాళ చాలా ప్లాన్ చేశాను, వేరే వేరే డిషెస్ చేద్దామని చెప్పి. అంటే బ్యాంబూ చికెన్ ట్రై చేద్దాం అనుకున్నాను, అంటే బ్యాంబూస్ ఇంట్లో ఎలా వండుకోవచ్చు అని. కాకపోతే బ్యాంబూస్ దొరకలేదు. ఇది వరకు అక్కడ బ్యాంబూ బిర్యానీ ఉండేదన్నమాట, అక్కడికి వెళ్ళి తెచ్చుకుందాం అనుకున్నాం, కానీ వాళ్ళు ఇప్పుడు పెట్టట్లేదు. ఇంకా అందుకే అరిటాకు చికెన్ కి ఫిక్స్ అయ్యాను మళ్ళీ. ఇంక ఇక్కడేమో చూసారా, ఇలా నీట్ గా ఇలా మొత్తం అంతా కూడా చూడండి. ఇది ఒకటి ఇలాగా, ఇంకొకటి ఇంకా పీస్. యాక్చువల్గా అది కూడా అంతే పీస్ ఉండేది, బాగుండేది 2 పీసులు ఇలాగా పట్టుకుంటే తినేటప్పుడు. కాకపోతే అతను ఆయన కట్ చేసాడు, ముక్కలు కట్ చేసాడు. తర్వాత చెప్పాను కట్ చేయకండి అని. ఇది ట్రెడిషనల్ రెసిపీ అండి, పాత రోజుల్లో చేసేవాళ్ళు అనమాట. ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చేస్తాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఆకులో బాగా చుట్టడమే. ఫస్ట్ అయితే పెద్ద తీసుకోండి, ఉప్పు సరిపోయి ఉంటుందిలేండి. ఎవరైనా ఇలాగే టేస్ట్ చేసే వాళ్ళైతే చేయండి, నేనైతే సరిపోయిందని అనుకుంటున్నాను. మొత్తం అంతా ఇలాగా పెట్టేయండి. పెట్టేసి ఈ మసాలా అంతా కూడా పూసేయండి, వేస్ట్ చేయకండి. దీన్ని వెజ్ ఇప్పుడు థాలీస్ వచ్చాయి కదండి, చికెన్ థాలీ, మటన్ థాలీ అని చెప్పేసి చేస్తున్నారు. అలా థాలీ రైస్ అంటే మనకి బగారా రైస్ ఉంటది కదా, సో బగారా రైస్ చేసేసి ఇది పక్కన పెట్టుకొని మంచి గ్రేవీ పెట్టుకొని తింటే సూపర్ ఉంటది. ఇది తందూరిలా ఉంటది, ప్లస్ మసాలా అంతా ఉండడం వల్ల కొంచెం గ్రేవీ కూడా వస్తుంది అనమాట. ఒకసారి మొత్తం ఫోన్ చేద్దాం. అసలు అరిటాకులే దొరకట్లేదండి. అసలు వైజాగ్ నిజంగా అసలు ఎంత చిరాకుగా ఉందండి, ఏం దొరకట్లేదు. ఏం కావాలన్నా సరే సిటీస్ అంటాం కానీ సిటీస్ లో ఇలా చిన్న చిన్నవే దొరకట్లేదు, పెద్దవన్నీ దొరుకుతున్నాయి కానీ చిన్న చిన్నవే దొరకట్లేదు. ఇలాగా మొత్తం అంతా ర్యాప్ చేసేయండి. ఇలాగా
ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఒక దారంతో కట్టేద్దాం. ఒక నిమిషం, దారం అక్కడ వేస్తాం. కొంచెం కష్టమే ఇది. మనం ఫ్రై చేసుకుంటాం కదండి, కళాయిలో పెట్టేసి దీన్ని బేక్ చేసుకుంటాము. అప్పుడు ఏమవుతుందంటే ఈ అరిటాకు మొత్తం కూడా బాగా వాడిపోతుంది. సో ఈ అరిటాకులో ఉడకడం వల్లే చికెన్ కి టేస్ట్ అన్నమాట. అందుకే ఇది ట్రెడిషనల్ రెసిపీ అన్నాను. పాత రోజుల్లో చేసేవాళ్ళు ఇలా మడ్ చికెన్ గానీ, బ్యాంబూ చికెన్, ఇలా అరిటాకు చికెన్ ఇట్లా. నాకు తెలిసి ఎక్కువ కేరళలో చేస్తారు అనుకుంటా, అక్కడ అరిటాకులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. ఇందుకు కరెక్ట్ సెట్ అయితే ఉండాలి. ఇక ఎప్పుడైనా దేవుడికి ఎప్పుడైనా నైవేద్యాలకి వాటికి అరిటాకులు కావాలన్నా అస్సలు దొరకట్లేదండి. ఇంకా పండగలప్పుడు అంటే వినాయక చవితి, వరలక్ష్మి వ్రతాలు ఇలాంటప్పుడు మాత్రమే అమ్ముతున్నారు. నార్మల్ టైంలో అస్సలు కావాల్సిన దొరకట్లేదు. మళ్ళీ రాజమండ్రిలో దొరికేది అంటే ఏవి కావాలన్నా ఇక్కడ కొన్ని కొన్ని దొరకట్లేదు కావాల్సినవి. ఇలాగ మొత్తం అంతా కూడా కట్టేసుకోండి. ఇంత హెడేక్ ఎందుకు అని అనుకోవద్దు, టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే నేను ట్రై చేయడం కూడా ఫస్ట్ టైమే, కానీ ఫిష్ చేసినప్పుడు చాలా డిఫరెంట్ గా ఉందన్నమాట ఫ్లేవర్. ఇలాగే ఇది వచ్చేసి సిల్వర్ ఫాయిల్. ఇది మనం డైరెక్ట్ కూడా పెట్టేసుకోవచ్చు, కాకపోతే ఏమవుతుందంటే మనకి మొత్తం అంతా కూడా నల్లగా మాడిపోతుంది. అదే సిల్వర్ ఫాయిల్ అనుకోండి, మనకి లోపలంతా కూడా బాగా బేక్ అవుతుంది అనమాట. మసాలా ఏదైతే ఉందో అదంతా కూడా బాగా చికెన్ కి పట్టుకుంటది. అలాగే ఈ ఈ ఫ్లేవర్ ఉంటది కదా, ఈ బనానా లీఫ్ ఫ్లేవర్ ఏదైతే ఉందో అదంతా కూడా చికెన్ కి పట్టుకుంటది. మనం డైరెక్ట్ గా కళాయిలో కానీ వేసేసాం అనుకోండి, మాడిపోతుంది. ఆకు మాడిపోయి చిరాగ్గా ఉంటుంది. ఇది నార్మల్ డిపార్ట్మెంటల్ స్టోర్ లో దొరికేస్తాయండి. ఇలాగ మొత్తం అంతా కూడా ఇలాగా మొత్తాన్ని మీరు కావాలి అనుకుంటే దీన్ని ఇలాగే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇలాగ మసాలా అంతా పూసేసాం కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఆ తర్వాత అయినా మీరు కావాలంటే బేక్ చేసుకోవచ్చు, అంటే కుక్ చేసుకోవచ్చు స్టవ్ మీద. లేదు అనుకుంటే ఇలాగే కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఆల్రెడీ సాల్ట్ లో నానింది కాబట్టి డైరెక్ట్ గా చేసేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. అంటే చప్పగా అలా ఏమీ ఉండదు. ఇప్పుడైతే నేను డైరెక్ట్ గా ఇంకా స్టవ్ మీద పెట్టేస్తున్నాను, చూపిస్తాను అండి ఎలా పెట్టాను. ఇంక ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు ఇలాగే ఏదైనా కళాయి తీసుకోండి. అది సరిపడే కళాయి సరిపోతుందో లేదో చూద్దాం ఫస్ట్. ఇలా సరిపోయింది. ఫస్ట్ పెట్టేసిన తర్వాత ఆన్ చేయండి, ఎందుకంటే మళ్ళీ పెట్టాలంటే చేయి కాలుతుంది. కాబట్టి ఫస్ట్ పెట్టేసేయండి, మీ కళాయిలో ఇది సరిపోతుందా లేదా అని. ఇలాగా మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేయండి. ఇప్పుడు ఈ ప్రెషర్ అంతా బయటకు వెళ్లకుండా మూత పెట్టేద్దాం. ఇంకా ఒక 20 to 25 మినిట్స్ అయితే కొంచెం లెగ్ పీసెస్ అనేవి కొంచెం గట్టిగా ఉన్నాయి కదా, అంటే పెద్దగా ఉన్నాయి కదా, సో ఉడకడానికి టైం పడుతుంది. కాబట్టి ఆ 25 మినిట్స్ అయినా మనం నార్మల్ గా ఫ్రై చేసుకుంటే 10 మినిట్స్ లో ఉడికిపోతుంది. ఈ బనానా ఫ్లేవర్ ఉంది కదా, బనానా లీఫ్ ఫ్లేవర్ అంతా కూడా చికెన్ పట్టాలి అంటే కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఒక 25 మినిట్స్ అయితే స్టవ్ మీద పెట్టేసి సిమ్ లో పెట్టేసి కుక్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు నేను హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఫస్ట్. ఇంకా ఇక్కడేమో ఒక అరగంట అయ్యింది. నాకు తెలిసి ఖచ్చితంగా ఉడికిపోయి ఉంటుందని అనుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఆ ఆకంతా కూడా బాగా వాడిపోయింది. సో ఖచ్చితంగా ఉడికిపోయి ఉంటుందని అర్థమైంది. సో తీసేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి తీసి ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. చూసారు కదండి, ఇది ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఒక ఫోర్క్ తీసుకోండి.
సరే జూమ్ చేసి చూపిస్తానండి. చూస్తున్నారు కదండి, అసలు చాలా బాగుందన్నమాట. స్మెల్లే చాలా బాగుంది ఈ ఆకులో ఉడకడం వల్ల. కాకపోతే కొంచెం కాలుతూ ఉంది. సిజర్ తీసుకొని సిజర్తో కట్ చేసేయండి ఆ థ్రెడ్స్ అవన్నీ కూడా. ఆ సిజర్తో అయితే కట్ చేసేయండి. చూసారు కదండి, ఇప్పుడు టేస్ట్ చేస్తాను ఎలా ఉందో. చాలా సాఫ్ట్ గా ఉంది చికెన్ అయితే. ఇది అంటే బాగా రోస్ట్ అవ్వలేదు అనమాట. మనం వాటర్ అయిపోయినా సరే ఇది కొంచెం ఇప్పుడు ఎగ్జాక్ట్ బొమ్మలో చికెన్ ఎలా ఉంటది, అదే బ్యాంబూ చికెన్ మనం బయటికి అంటే ప్లేట్ లో వేయగానే వాటర్ వస్తుంది కదా, అందులో ఉడికిన ఆవిరికి చికెన్ లో నుంచి వాటర్ వస్తాయి. అలాగే ఇందులో నుంచి కూడా వాటర్ వచ్చాయి అనమాట. అంటే మనకి ఎక్కువగా ఫ్రై అయిపోలేదు, మనం ఆయిల్ లో ఫ్రై చేసుకున్నట్లు ఫ్రై అవ్వలేదు. బాగుంది. ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు చేసుకోవచ్చండి ఇలాంటివి, పిక్నిక్స్ కి లేకపోతే ఎక్కడైనా ఫ్రెండ్స్ తో ఎక్కడైనా బయటకు వెళ్తాం కదా, అలాంటప్పుడు కనుక ఇలాంటి సిల్వర్ ఫాయిల్ అటు పట్టుకెళ్ళిపోయామంటే ఒక చిన్న ఒక రాళ్ళు లాంటివి ఏమైనా పెట్టేసి చిన్న మంట వెలిగించేసి బనానా లీఫ్ ఉన్నా ఓకే, ఒకవేళ లేకపోయినా సిల్వర్ ఫాయిల్ లో ర్యాప్ చేసేసి ఆ మంటలో పడేసామంటే కుక్ అయిపోద్ది. ఇలాగే ఉండదు, ఎగ్జాక్ట్ గా హ్యాపీగా తినొచ్చు. కాకపోతే ఈ ఏమంటారు, ఈ అరిటాకు వల్ల కొంచెం ఫ్లేవర్ అనేది కొంచెం మారింది. ఇప్పుడు బ్యాంబూ చికెన్ అయినా అంతే కదా, దాంట్లో ఉడకడం వల్లే కదా కొంచెం ఫ్లేవర్ అనేది మారుతుంది. ఇది కూడా ఎగ్జాక్ట్ అలాగే ఉంది. ఎలాగో రసం పెట్టాను, నైట్ కి చికెన్ పెట్టేసుకొని రసం పెట్టుకొని ఫుల్గా అన్నం తినేస్తాను అనమాట. ఇప్పుడు దీన్ని ఏంటంటే నేను కొంచెం టేస్ట్ ఎగ్జాక్ట్ మనకి నార్మల్ ఈ బ్యాంబూ ఫ్లేవర్ వస్తుంది కదా, అలాగే ఉంది. ఇది కూడా ఆ ఫ్లేవరే ఉంది. నేను ఆల్రెడీ ఒకసారి తిన్నాను బ్యాంబూ చికెన్ కూడా, సో అలాగే ఉంది, బాగుంది. ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు సరదాగా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే మెయిన్ నా ఛానల్ ఈ రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అంటే బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఇలా చికెన్ ట్రై చేసుకోవచ్చు కాబట్టి వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే మా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు తిని ఎలా ఉందో చెప్తారు, ఓకేనా? ఇప్పుడు దీన్ని మళ్ళీ యాజ్ టీజ్ గా ఇలాగే ఫోల్డ్ చేసి పక్కన పెట్టేద్దాం. అప్పుడు వేడి కూడా తగ్గకుండా ఉంటది. ఆ కళాయిలోనే మూతేసి పెట్టేద్దాం.